దినచర్యల పాఠాలు. నలభై 8 క్రయ విక్రయాలకు సంబంధించిన ఆదేశాలు. అబూ హురైరా రజల్లాహు అన్హు ఉల్లేఖనం ఇలా ఉంది. ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ధాన్యాల కుప్ప నుండి దాటుతూ అందులో చెయ్యి వేయగా వేళ్లకు పదునుగా అంటింది. ఇదేమిటి ఓ వ్యాపారి అని అడిగారు. వర్షం కురిసినందువలన తడిసినవి, అయితే అవి క్రింద ఉంచాను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అని జవాబిచ్చాడు. వాటిని పైన ఎందుకు ఉంచలేదు? ప్రజలకు తెలిసిపోవును కదా, మోసం చేయువారు మాలోని వారు కాదు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్పష్టం చేశారు. ముస్లిం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించారని హకీం బిన్ హిజాం రజల్లాహు అన్హు ఉల్లేఖించారు. కొనుగోలు చేయు వ్యక్తి మరియు అమ్మకం చేయు వ్యక్తి సరుకు నిరాకరించే హక్కు ఇద్దరూ విడిపోయేంత వరకు ఉంటుంది. ఇద్దరూ సత్యంపై ఉండి లోపము లేక మరేదైనా అవసరమైన విషయము స్పష్టం చేసుకుంటే ఇద్దరికీ తమ సరుకులో శుభం కలుగుతుంది. ఒకవేళ ఇద్దరూ అసత్య వ్యవహారం చేసుకుని వాస్తవికతను కప్పి ఉంచితే ఇద్దరి సరుకుల్లో నుంచి శుభం నశించిపోతుంది. ముస్లిం. వ్యాపారంలో ప్రమాణం చేయుట నిషిద్ధం. ప్రమాణంతో సరుకు అమ్ముడుపోతుంది, కానీ లాభాన్ని శుభాన్ని నశింపజేస్తుంది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పగా నేను విన్నాను అని అబూ హురైరా రజల్లాహు అన్హు ఉల్లేఖించారు. ముస్లిం. చీటికి మాటికి ప్రమాణం చేయకండి, అది వృద్ధిపరిచేదిగా కనిపించినా చివరికి నష్టపరుస్తుంది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పగా అబూ ఖతాదా రజల్లాహు అన్హు విన్నట్లు ఉల్లేఖిస్తున్నారు. ముస్లిం. విశేషాలు. 1. కొనుగోలు అమ్మకంలో మోసం చేయుట నివారించబడింది, అది పెద్ద పాపాలలో ఒకటి. 2. కొనుగోలు చేసిన వ్యక్తి అమ్మకం చేసిన వ్యక్తి మధ్య సరుకు వెనక్కి తీసుకునే హక్కు ఇద్దరూ విడిపోయే వరకు ఉంటుంది. 3. సరుకు విక్రయించడంలో ప్రమాణం చేయుట నివారించబడింది, అది వ్యాపారంలో శుభాన్ని నశింపజేస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్, టచ్ బెల్, like this video, subscribe, get notified.